పెళ్లి ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరి కాసేపట్లో వివాహం. బంధుమిత్రులు కళ్యాణ మండపానికి చేరుకున్నారు. అంతలోనే పెళ్లి కొడుకు జంప్ అయ్యాడన్న వార్త ఒక్కసారి అందరినీ షాక్కు గురిచేసింది. దీంతో పెళ్లి కూతురి బంధువులు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. అధికారులు స్పందించి తమకు న్యాయం జరిగేలా చూడాలని కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం రంగాపూర్ గ్రామానికి చెందిన మధుకర్ రెడ్డి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇదే మండలానికి చెందిన ఓ యువతితో నేడు వివాహం నిశ్చయమైంది. వివాహ సమయంలో 20 గుంటల భూమి, 10 తులాల బంగారం, 6 లక్షల నగదు కట్నం కింద ముట్టజెప్పారు. అయితే పెళ్లి జరిగే ఒక రోజు ముందు వరుడు వేరే అమ్మాయిని వివాహం చేసుకుని పెళ్లి కూతురు తరపు వాళ్లకు సమాచారం ఇచ్చాడు. దీంతో బాధితులు న్యాయం కోసం పోలీస్ స్టేషన్ మెట్లెక్కారు. వరుడు, వారి తల్లిదండ్రులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారని పోలీసులు తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. హైదరాబాద్ మండలం రంగపూర్ గ్రామానికి చెందిన కుంట శ్రీనివాసరెడ్డి గారి చిన్న కుమారుడైన కుంట మధుకర్ రెడ్డికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లికి నిశ్చయం చేసుకున్నాం. 40 లక్షల రూపాయల విలువ గల 20 గుంటల భూమి, 10 తులాల బంగారం, పెట్టుబడులు కాకనే ఇవన్నీ మాట్లాడుకున్నాం. 6 లక్షల రూపాయలు, అక్షరాలు 6 లక్షల రూపాయలు వాళ్ళకు నగదు రూపంగా ఇవ్వడం కూడా జరిగింది. ఇవి ఆల్రెడీ ఈరోజు మాకు పెళ్ళి, ఈ టైంకు ఇవాళ మాకు పెళ్ళి ఉన్నది. వచ్చిన బంధువులు మొత్తం ఫంక్షన్ నుంచి మరిపోతుంది. వాళ్ళ పెళ్ళి ఉన్నది. ఆ అబ్బాయి వచ్చేసి నిన్న నైటు వేరే అమ్మాయితోటి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు మాకు అన్యాయం జరిగింది. మేము హైదరాబాద్లో ఉన్న పోలీస్ స్టేషన్ దగ్గరనే ఉన్నాం. సార్ వారు కూడా కంప్లైంట్ చేసినాం. అలా అబ్బాయి వాళ్ళ తండ్రి బాగా దురుసుగా ప్రవర్తించుకుంటూ ఇష్టం ఉన్నట్టు ఆయన మాట్లాడతారు. మీరు ఏం చేసుకుంటూ చేసుకోపోరన్న అంత దురుసుగా మాట్లాడుతుండ్రు. ఇంకో అమ్మాయితోటి ఇంకో అమ్మాయి మాకు చెప్పకుండా మమ్మల్ని మోసం చేసి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మేమంతా బంధువులు చెప్పుకున్నాం. ఇవాళ మా అమ్మాయి పెళ్ళి, ఆయన వేరే అమ్మాయిని పెళ్లి చేసుకొని ఫోటోలు పంపిండు. ఇంకా వచ్చినాం. మాకు ఏం న్యాయం చేస్తారో మీ మీడియా ద్వారా కానీ పోలీసుల ద్వారా కానీ మాకు న్యాయం జరగాలి.